హాయ్ సార్. హలో. ఎలా ఉన్నారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగున్నాడు. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్లో మళ్ళీ టాలీవుడ్లో కనబడుతున్నారు. అసలు ఏంటి సార్, ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? సూపర్ ఉంటుందండి సినిమా. అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ. అందరు ఎంజాయ్ చేస్తారు. మీ అందరు ఫ్రెండ్స్తో పోయి చూడండి సినిమా. యూ విల్ హ్యావ్ గుడ్ టైం. సినిమా చూసి మీరు ఏంద్రా ఈ సినిమా అని అనుకోరు. డెఫినెట్లీ బాగుందని అంటారు. ఓకే సార్, రోమాంచకం అంటే ఒక మోస్ట్ ఎగ్జైట్మెంట్ అని అర్థం సార్. గూస్ బంప్స్, మోస్ట్ ఎగ్జైట్. మీరు లైఫ్లో మోస్ట్ ఎగ్జైట్ అయిన సిచ్యువేషన్ ఏదైనా? అంటే ఎక్సైట్మెంట్ అంటే చాలాసార్లు అవుతాం కదా చూడి ఉంది. నేను చాలా బ్యాక్ హోమ్ యూఎస్లో క్రికెట్లో చాలా కప్పులు గెలిచిన నేను. ఓకే. అప్పుడు కూడా మస్తు ఎక్సైట్ అయినాను. పార్ట్ అండ్ పార్సల్ లైఫ్లో చాలా చిన్న చిన్న ఎక్సైట్మెంట్లు వస్తుంటాయి కదా. సో దిస్ మూవీ ఈజ్ ఆల్సో లైక్ దాట్. హీరో అంటే ఇందులో సందీప్ రెడ్డి వంగ గారి పాత్ర ఎంతవరకు ఉంది సార్ ఈ స్టోరీ విని సెలెక్ట్ చేయడం వరకే అంది. మిగతాదంతా వేణుగారు లాగేసారు. ఓకే సార్, ఇప్పుడు రానున్న రోజుల్లో నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ గారి స్పిరిట్ కూడా వస్తుంది సార్. దాని గురించి ఏమైనా? సో చూడండి 25th సందీప్ వస్తాడు కదా. మీరు అందరు వస్తారు కదా అక్కడికి ట్రైలర్కి. అప్పుడు మాట్లాడతాడు సందీప్, ఏదైనా చెప్తాడు లేండి. అదర్ దెన్ దాట్ లైక్ మంచిగా అవుతుంది షూటింగ్. వెరీ మచ్ సందీప్ అనుకున్నట్టు వస్తుంది. అంతే అంటారు. ప్రభాస్ గారు గురించి ఏదైనా ఆయన వస్తారు? ప్రభాస్ గారు బాగా చేస్తారండి, చాలా కష్టపడి చేస్తున్నారు. చెప్పినా కదా 17 hours 18 hours షిఫ్ట్లు మాకు 2-3 సార్లు ఇన్ ద సిచ్యువేషన్ ఇన్ ద లొకేషన్ కన్స్టెంట్స్ ఉన్నప్పుడు చాలా టైం స్ట్రెచ్ చేసి చేశారు. సో దట్స్ వాట్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హీరో, రైట్? ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్, వెరీ అకామిడేటివ్ అండ్ very down to earth person. It was a pleasure to work with Prabhas Anna. Okay, shooting almost completed. 40%. Okay, thank you. Yeah, thank you.